చూడండి, అందరం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనము అభివృద్ధి చెందాలని, ఫలించాలని, విస్తరించాలని ఆదికాండం 1వ అధ్యాయం నుండి చెబుతూనే వస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు బహుగా అభివృద్ధి చెందారు అని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అభివృద్ధి అంటే ప్రియమైనదిగా ఒక కోణంలోనే అభివృద్ధి చెందడము కాదు, అన్ని కోణాల్లో అభివృద్ధి చెందాలి. అర్థండి, ఒక్క విషయంలో అభివృద్ధి చెందినట్టు కాదు, అన్ని విషయాల్లో అభివృద్ధి చెంది వర్తిల్లి సౌఖ్యం ఉండాలి. గాయి అనే భక్తుడికి యోహాను రాస్తూ, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అంటాడు. సో ఈ దినాన ప్రతి ఒక్కరి ఆశ కూడా అభివృద్ధి చెందాలని. వీడు బాగా అభివృద్ధి చెందాడు, ఈయన బాగా అభివృద్ధి చెందాడు, వాడు బాగా అభివృద్ధి చెందాడు మనం అంటుంటాం. కొంతమంది చూసినప్పుడు మంచిదే, అలా అభివృద్ధి చెందాలి కూడా. అయితే ప్రియమైన దేవుడా, నీవు నేను కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే ఏంటి, ఎలా అభివృద్ధి చెందగలము అనేది కొన్ని మాటలు త్వరగా చూసుకుని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవులారా, నేను 3-4 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి శ్రద్ధగా వినాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. 12వ వచనంలో తిమోతి భక్తుడితోటి పౌలు గారు చెప్తున్నారు, ఎవడను నీ యవ్వనం బట్టి నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి ఒక పాస్టర్ గారు, ఎఫెసీ సంఘానికి పాస్టర్ గారు. పౌలు గారు గొప్ప సేవ చేశారు. పౌలు తిమోతిని ఎఫెసీలో పెట్టి నువ్వు ఇలా ఉండాలి అంటున్నాడు. అక్కడ ఆ మాటలన్నిటి బట్టి మనం ఒక పదాన్ని వాడదాం, ప్రవర్తన. నువ్వు అభివృద్ధి చెందాలంటే నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజుల్లో చాలా మంది కెరీర్ మీద పెట్టినంత మైండ్ క్యారెక్టర్ మీద పెట్టరు. దేని మీద పెట్టరు? క్యారెక్టర్ అంటే ప్రవర్తన. అలా వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు, కానీ వాళ్ళు కెరీర్ మీద మాత్రం మైండ్ పెడతా ఉంటారు. నేను ఇలా చదువుకోవాలి, ఇలా ఉద్యోగం చేయాలి, ఇలా అభివృద్ధి చెందాలి అని దాని మీద ఎక్కువ మైండ్ పెడతారు. దానికంటే గొప్పది క్యారెక్టర్. ప్రియమైనదేమో కెరీర్ ఉండొద్దని నేను అంటలేదు, అవునా? క్యారెక్టర్ ఉంటే కెరీర్ ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. హల్లెలూయా, అర్థమండి. కానీ ఈ రోజుల్లో చాలా మందికి కెరీర్ ముఖ్యమే, కానీ క్యారెక్టర్ ఏమైపోయినా పర్లేదు, అర్థమండి. కానీ బైబిల్లో మాత్రం దేవుడు కోరుకునేది ఏంటంటే మొదట నీ క్యారెక్టర్, ఆ తర్వాత నీ కెరీర్. అర్థమండి. క్యారెక్టర్ కనుక బిల్డ్ చేసుకుంటూ పోతే కెరీర్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవులారా గమనించండి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు, మన విశ్వాసము, మన ప్రేమ, మన పవిత్రత ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీవు కనుక నీ ప్రవర్తన సరిగ్గా ఉండేలా చూసుకుంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అర్థదండి. నీ ప్రవర్తన సరిగా లేదనుకోండి, నువ్వు అభివృద్ధి గురించి ఆశపడమే తప్ప, కలలు కండమే తప్ప ప్రయోజనం ఉండదు. మనం కలలు కంటాం, కానీ అసలు ఆచరణ దగ్గరికి వచ్చేసరికి శూన్యం అన్నమాట. కలలు కండం గొప్పదా, ఆచరణలో ఏదైనా పెట్టడం గొప్ప? ఆచరణలో పెట్టాలి. ఎందులో పెట్టాలండి? ఆచరణలో పెట్టాలి. అసలు ఆచరణ ఏమీ ఉండదు. ఆశ మాత్రం ఆకాశం అంత ఎత్తు ఉంటుంది, ఆచరణ మాత్రం పాతాళం అంత లోతులో ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందలేకపోతున్నాం. అర్థమవుతుందండి. ఈరోజు నీ ప్రవర్తన మారితే నీ జీవితం మారిపోద్ది. అర్థమవుతుందండి. చాలా మంది ప్రవర్తన మారిపోద్ది, అందుకే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. అర్థమవుతుందండి. ఇప్పుడు డ్రింకింగ్ చేసే వ్యక్తి ఉంటాడు, అతను మారు మనసు పొందాడు అనుకోండి, తాగుడు విడిచిపెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా డబ్బులన్నీ మిగిలిపోతా ఉంటాయి. అవునా కదండి? ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతారు. కానీ వాళ్ళు మారలేదు అనుకోండి, ఏమవుతుంది? డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోతాయి, పరువు పోతాయి, అన్నీ పోతాయి. క్యారెక్టర్ లేకపోతే కెరీర్ కూడా ఉండదంట, భవిష్యత్తు శూన్యం అయిపోతూ ఉంటుంది. అందుకని ప్రియమైన దేవుడా మన క్యారెక్టర్ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నమాట. తర్వాత చూస్తే ప్రియమైన 13-14 వచనాలు బట్టి చూస్తే చదువుదాం. 1 తిమోతి 4వ అధ్యాయం 13-14 వచనాలు. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో
అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. గమనించండి, నీవు అభివృద్ధి చెందాలంటే వరము దేవుడు ఇస్తాడు. వరాలు అంటే టాలెంట్స్ అన్నమాట. మనం బై బర్త్ కొన్ని టాలెంట్స్ తోటి పుడతాం. తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత కొన్ని వరాలు పొందుకుంటూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే వాళ్ళకి ఎవరు నేర్పించుకుండానే డ్రమ్స్ ప్లే చేయడం వస్తుంది, పాట పాడడం వస్తుంది. కొంతమందికి మ్యాథ్స్ బ్రెయిన్ ఉంటుంది, కొంతమందికి సైన్స్ బ్రెయిన్ ఉంటుంది, కొంతమందికి టీచింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కటి ఉంటుంది. వాళ్ళకి ఆటోమేటిక్ వస్తాయి. కొంత ట్రైనింగ్ ఇచ్చామనుకోండి వాళ్ళు షైన్ అయిపోతూ ఉంటారు. అవునా కదండి? పిల్లలకి మనం చూస్తున్నాం, ఆ పిల్లలు వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు, దానికి తగిన తర్ఫీదు ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు షైన్ అయిపోతూ ఉంటారు. అవునా కదండి? అలాగే ఆత్మ సంబంధంగా కూడా దేవుడు మనకి ఏదైనా కృపావరాలు ఇస్తూ ఉంటాడు. ఏదైనా కృపావరం, కొంతమందికి బుద్ధి వాక్యం, కొంతమందికి స్వస్థపరిచే వరం, కొంతమందికి వివేచన వరం. ఆ కృపావరాల గురించి మనకు తెలుసు, రకరకాల కృపావరాలు ఉన్నాయన్నమాట. సో నీకు ఏ టాలెంట్ ఉందో, ఏ కృపావరం ఉందో దాన్ని నీవు అలక్ష్యం చేయకూడదు. అలక్ష్యం చేసావనుకోండి నువ్వు అభివృద్ధి చెందలేవు. నీకుంది, చేతిలో పని ఉంటుంది కొంతమందికి, కానీ పని చేయదు. చేతిలో ఏముంటుందన్నా పని, ఎవరి చేతులు ఏ ఆత్మ ఉందో ఎవరికి తెలియదు. కొంతమంది వంట చేయడం వచ్చు, కొంతమంది పాట పాడడం వచ్చు, కొంతమంది ప్రసంగం చేయడం వచ్చు, కొంతమంది టీచింగ్ చేయడం వచ్చు. అవునా? నువ్వు ఏం చేయగలవో, అవునా, ఏం చేయగలవో అది చేస్తే దేవుడు నిన్ను అందులో దీవిస్తాడు. హల్లెలూయా. అవునా? నువ్వేమీ చేయకుండా దేవుడు నన్ను దీవించు అంటే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయడు. అర్థమవుతుందండి? బైబిల్లో మాట ఉంది, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడని. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది? మనం ఏం చేయలేని పరిస్థితుల నుండి దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, దేవుడు కాళ్ళు ద్వారా పంపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది? దేవుడు నీ కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చి పని చేయమంటే నువ్వు పని చేయవు. దేవుడు అందుకే దీవించట్లేదు, అభివృద్ధి చెందట్లా మనం. అందుకే నీకు దేవుడు ఇచ్చిన టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీవు అలక్ష్యము చేయకూడదు. వాటిని నీవు యూజ్ చేయాలా. ఎంత యూజ్ చేస్తామో అంత ప్రియమైనదిగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. అర్థమవుతుందండి? చాలా మంది యూజ్ చేయరు. అర్థమవుతుందండి? ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసాడు. ఇంకో ఆయన ఏం చేశాడంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏదో స్థలం కొనుక్కున్నాడు. ఆయన పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. అర్థమవుతుందండి? మేము వైజాగ్లో ఉన్నప్పుడు విన్న మాట. ఇంకో ఆయన ఏం చేశాడంటే తనకున్న డబ్బులతోటి బండి కొనుక్కున్నాడట. అవునా? 34 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు ఉంటే ఒక ఆయన వెళ్ళి స్కూటర్ కొనుక్కున్నాడు. ఆ రోజుల్లో స్కూటర్ 1000 రూపాయలు. అదే ఇప్పుడు 1,00,000 రూపాయల పైన ఉంది. అవునా కదండి? 1000 రూపాయలు ఉన్న దినాల్లో ఒక ఆయన ఏమో స్కూటర్ కొనుక్కున్నాడు. ఇంకో ఆయన 1000 రూపాయలు ఉంటే స్థలం కొన్నాడట. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి, అవునా, స్కూటర్ కొనుక్కున్నాడు. తెల్లవారేసి పెట్రోల్ వేయాలి, ఏదో చేయాలి. తర్వాత 10-15 సంవత్సరాలకి అది ఏమైపోద్ది? పాడైపోద్ది. ఈ 1000 రూపాయలు పెట్టి స్థలం కొన్నాడు. ఒక 10-15-20 సంవత్సరాలు వచ్చేసరికి అది 1 కోటి రూపాయలు అయిపోయింది. ఏమైపోయింది? 1 కోటి రూపాయలు అయిపోయింది. ఈయన 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఆయన 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అవునా కానీ ఎవరు అభివృద్ధి చెందారు? అవునా? 1000 రూపాయలు పెట్టి స్థలం కొన్న వ్యక్తి అభివృద్ధి చెందాడు. సో నీకున్న టాలెంట్స్ ని నువ్వు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు సరిగ్గా ఉపయోగించవు, వ్యర్థంగా ఉపయోగిస్తావు. నీ ఆశలు, అనవసరమైన ఆశలు, కోరికలకి వాటిని ఇన్వెస్ట్ చేస్తున్నావు. అందుకే మనము ప్రియమైనదిగా అభివృద్ధి చెందట్లేదు. అందుకే నీకున్న వరమును అలక్ష్యం చేయకూడదు. వరాలను అలక్ష్యం చేస్తున్నావు. నీకు దేవుడు ఏ వరం ఇస్తే ఆ వరం తగ్గట్టు నువ్వు దాన్ని పదును పెట్టుకుని ప్రార్థనలో పదును పెట్టాలి. ఎందులో పదును పెట్టాలి? ప్రార్థనలో పదును పెట్టి దాన్ని కనుక వాడితే అది నీ ప్రొఫెషన్లో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, వాడుతూ ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయట్లేదు, అందుకే దేవుడు నేను దీవించట్లేదు. అవునా? దేవుడు అంటాడు, పొలం ఇచ్చాడు అనుకోండి, దాన్ని దున్ను, విత్తనం వేయి, ప్రార్థన చేయి, దేవుడు 100 ఫలం ఇస్తాడు. అవునా? సోమరులాగా ఆ పొలాన్ని అలా వదిలేస్తే దానిలో గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు మొలుస్తాయి. దేవుడు ఎలా దీవిస్తాడు? అదోందండి. సో నీకు ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని నువ్వు సాగు చేయాలా, పదును చేయాలా, వాడాలా. అప్పుడే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు సంవత్సరము విత్తనం వేసి 100 ఫలం పొందాడట. ఎంతండి? 100 ఫలం పొందాడు. ఇస్సాకు విత్తనం వేయలేదు అనుకోండి, ఫలం వస్తుందా? రాదు. ప్రియమైనదేమో ఏమి ఉండదు, అంతే. అందుకే దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యాలి, ఆ సమయంలో నువ్వు చెయ్యాలి.
డ్యూటీకి వెళ్ళడం మానేసి ఇంటి దగ్గర పడుకున్నాం అనుకోండి, దేవుడికి ఉద్యోగం వచ్చాడు, డ్యూటీ మానేసి ఇంటి దగ్గర పడుకుంటే ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? జాబ్ నుంచి తీసేస్తారు. అవునా కదండి? ప్రమోషన్లు అయిపోతాయి, అన్ని ఆటంకాలు అయిపోతుంటాయి. అందుకని అది చిన్న పనైనా పెద్ద పనైనా, మనుషులు చూసినా చూడకపోయినా, నీ మీద ఎవరు అధికారి ఉన్నా ఉండకపోయినా, అవునా, నీవు దేవునికి భయపడి, ఎవరికి భయపడి? దేవునికి భయపడి నీ చేతికి వచ్చిన పని నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. అప్పుడు అభివృద్ధి చెందుతావు. అందుకని నీ ప్రవర్తన ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. దావీదు ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నాడు, ఆయనకి టాలెంట్స్ కూడా ఉన్నాయి. అందుకే దేవుడు దావీదుని దీవించాడు. 78వ కీర్తన 72వ వచనం చూడండి. 78వ కీర్తన 72వ వచనం. 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. సో మొదట క్యారెక్టర్, తర్వాత టాలెంట్. అదొదని మొదట యథార్థంగా ఉన్నాడు, తర్వాత నేర్పరితనంతో ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయన ఎంచుకున్నాడు. మనకి యథార్థత లేదనుకోండి, టాలెంట్స్ వాడుకోలేదు అనుకోండి, దేవుడు మనల్ని దీవించడు. అది రెండు చాలా అవసరం. మనం ఏం చేస్తున్నామంటే, ఒకటి క్యారెక్టర్ మీద దృష్టి పెట్టం, రెండోది మనకి ఇచ్చిన తలాంతుల మీద దృష్టి పెట్టం. అందుకనే మనము అభివృద్ధి చెందట్లా, దేవుడు మనకి ఏ బాధ్యత ఇవ్వట్లేదు. అందుకే దిన ఆ 2 విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది. 47వ కీర్తన 10వ వచనంలో, 87వ కీర్తన 7వ వచనం, 2 వచనాలుగా చదవండి. 47వ కీర్తన 10వ వచనం. దేవా, నీ నామం ఎంతో గొప్పది, నీ కీర్తియు భూ దిగంతుల వరకు అంత గొప్పది, నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. 47 చదివారా? 47 10 భూనివాసులు ధరించుకునే కేడెములు దేవుని. ఆయన మహోన్నతుడు. భూనివాసులు ధరించుకునే కేడెములు ఎవరండి? దేవుడు మనకి ఇచ్చిన కేడెములవి, అక్కడ రక్షణవి, వరాలవి. భూనివాసులకున్న వరాలన్నీ దేవుడు ఇచ్చినవి. ఎవరు ఇచ్చినవండి? నీకు ఎవరు ఇచ్చారో తెలియకపోయినా నీకులో దేవుడు పెట్టాడు కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడిని స్తుతించాలి. అర్థమవుతుందండి? ఒక ఆయనట బాగా ఆర్ట్ చేస్తాడు. కానీ ఒకరోజు ఆర్ట్ చేస్తూ ఉంటే ఆ ఆర్ట్ చూసి ఆయనే మైమర్చిపోయి ఒకసారి చేయి చూసుకుని, అబ్బా ఎంత బాగా ఆర్ట్ చేసే కళ దేవుడు నాకు పెట్టాడు. అందరికీ ఉంటుందా ఆర్ట్? అందరికీ కదమ్మా. కొంతమంది అవునా బియ్యం గింజ మీద కూడా బొమ్మేస్తారు. ఏదండి? ధాన్యం గింజ ఉంటుందా? ధాన్యం గింజ మీద కూడా కావాలంటే మీ పేరు రాస్తారు. హైదరాబాద్ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూసారా? ధాన్యం బియ్యం ఉంటాయి. ఆ బియ్యం మీద చక్కగా మన పేరు రాసేస్తారు. మనం పేపర్ మీద రాయడమే సరిగ్గా రాయలేము, అవునా కదండి? అలాంటిది బియ్యం గింజ మీద మన పేరు రాసి ఓ బాక్స్లో పెట్టి, ఏంటంటే బంగారం షాపులో ఉంగరాలు కొన్నప్పుడు ఇస్తారు కదా, అలాంటి బాక్స్లో పెట్టి ఇస్తారు. మనం చూసుకుంటూ ఉంటాం, మురిసిపోతుంటాం, నా పేరు బియ్యం గింజ ఉన్నాయి. అవునా? ఆ బియ్యం గింజ మన పేరు అంతా కాబట్టి రోజు తింటున్నాం. హల్లెలూయా. వెళ్ళిన అన్ని బియ్యం గింజల మీద నీ పేరు ఉన్నట్టే లెక్క. అవునా? హల్లెలూయా. విషయం ఏంటంటే, అలాగూ ఆర్ట్ కొంతమందికి ఉంటుంది. అలాగే ఆర్ట్ చేస్తున్న ఆయన ఏమంటున్నాడంటే, ఎంత బాగా ఈ చేతికి దేవుడు ఆ కళించడని చెయ్యి చూసుకున్నప్పుడల్లా అంటూ ఉన్నాడట, ఈ ఆర్ట్ ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు ఎవరో తెలియదు, కానీ ఏమనేవాడు? ఈ కళ ఇచ్చిన, ఈ ఆర్ట్ వేసే కళ ఇచ్చిన దేవుడికి వందనాలని. కూర్చున్నా, లేచినా, రోడ్డు మీద నడిచినా చెయ్యి చూసుకోవడం, ఈ మాట్లాడడం, చెయ్యి చూసుకోవడం, ఈ మాట్లాడడం. అప్పుడు ఎవరు నాలాంటి మాస్టర్ గారు, ఏంటి బాబు నువ్వు అలా నోట్లో సనుక్కుంటున్నావు, ఏదో అంటున్నావు అర్థం కావట్లేదంటే, అప్పుడు ఆయన చెప్పాడట, ఈ కళ ఇచ్చిన దేవుడు వందనాలు చెప్తున్నాడంటే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదంటే, అప్పుడు ఆయన సువార్త చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చి భూమి మీద పంపిస్తారు. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చాడు బాబు, ఇగో బాబు లేఖనాల ఆధారమని చెప్తే, అప్పుడు ఆయన దేవుడు నమ్మి ఈ కళ ఇచ్చిన దేవునికి నా యేసయ్య వందనాలు అన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. 87వ కీర్తన చూడండి 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. 87వ కీర్తన 7వ వచనం. మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. అవునా, దేవుని ఎరిగిన వారట పాటలు పాడుతూ ఏమంటారు? మా ఊటలన్నీ అంటే మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని అంటారు. నువ్వు ఇచ్చిందే అర్థందని ఇచ్చావు. మనం బై బర్త్ అవి తెచ్చుకోలేదు, దేవుడు ఇన్బిల్ట్గా ఇచ్చాడు. ఎలాగిచ్చాడండి? ఇన్బిల్ట్గా. చూడండి, మన సెల్ ఫోన్లో కొన్ని ఇన్బిల్ట్ యాప్స్ ఉంటాయి, బట్ మనం డిలీట్ చేయగలమా? మనం ఏంటండి డౌన్లోడ్ చేసుకున్నవి అయితే మళ్ళీ డిలీట్ చేయొచ్చు, కానీ అవునా ఇన్బిల్ట్గా ఉన్నవి ఎవరు డిలీట్ చేయలేరు. ఇన్బిల్ట్గా ఉన్న టాలెంట్స్ కొన్ని దేవుడు మనకు పెట్టుంటాడు. వాటిని నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, అర్థండి, అవి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, అందుకే అభివృద్ధి చెందట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు వాడు, దాన్ని సాధకం చేయి, దాన్ని అభివృద్ధి పరచు. అది ఏంటంటే లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా, అలా కెరీర్ సంబంధంగా, పరిచర్యకి సంబంధించిన నువ్వు వాడితే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకో మాటలోనికి రండి, ఇది 1 తిమోతి 4వ అధ్యాయంలోనికి రండి. 1 తిమోతి 4వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. 13వ వచనము, 14వ వచనం, 15వ వచనం చదువుదాం. 13 చదువుదాం. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త కలిగి ఉండము. పెద్దల హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకును. నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విలువాన్ని రక్షించుకుందువు. అక్కడ ఇంకొక పదం వాడుతున్నా, ఏంటంటే బాధ్యత. ఏంటండి? బాధ్యత. బాధ్యత లేకపోతే దేవుడిని దీవించడం అన్నది. కొంతమంది బుద్ధి బాగుంటుంది, కొంతమంది చాలా టాలెంట్ ఉంటుంది, కానీ బాధ్యతగా మాత్రం పనిచేయరు, బాధ్యతగా మాత్రం పనిచేయరు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించుతాడు, అభివృద్ధి చెందట్లే వాడు. అర్థమని వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేయడమో, లేకపోతే చేసిన పని నిర్లక్ష్యంగా చేయడమో అలాగ అవుతుంటుంది అనమాట. అందుకే మనం అభివృద్ధి చెందట్లేదు. అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి, వరములను అలక్ష్యం చేయకూడదు, బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే నీవు అభివృద్ధి చెందుతావు ప్రియమైన దేవుడా. కాబట్టి ఈ 3 మనలో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. ఈ 3 మనలో ఉంటూ మాదిరిగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత సాధకము చేసుకోవాలి. ఏం చేయాలని? సాధకం. సాధకం అంటే ఎక్సర్సైజ్. ఏ టాలెంట్ కూడా ఒక్క రోజులో వచ్చేది మనకి, అర్థమవుతుంది. ఏ మంచి నైపుణ్యత ఒక్క ఓవర్ నైట్లో ఎవరికి వచ్చేస్తుందండి. బండి నేర్చుకున్నాం ఒక్క రోజుకి వచ్చేది, లేకపోతే ఇంకోటి ఏదో నేర్చుకుంటున్నాం, అవునా, విద్య ఒక్క రోజులో వచ్చేది. ఒక్కరోజు చదివి పరీక్షలు పాస్ అవ్వలేం, అది కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ప్రియమైన అది పడుతుంది, అర్థమవుతుంది. అది మనం సాధకం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, అర్థమవుతుంది. చూడండి, గోల్ పోస్ట్ దగ్గర గోల్ కీపర్ ఉంటాడు, అవునా. మొదటిసారి బాల్ గోల్ పోస్ట్ లో వేయాలని వెళ్ళిన వ్యక్తి గోల్ కీపర్ లేకపోయినా వేయలేడు, ఎందుకంటే ఇలా కొడితే అది వెళ్ళిపోతుందో తెలియదు బాల్. అదే రోజు అంటే సాధకం చేసేవాడు అవతల ఎంత మంచి గోల్ కీపర్ ఉన్నా కొన్నిసార్లు గోల్ పోస్టులు కొట్టేస్తాడు, అవునా కదండి. మనం సాధకం చేస్తేనే, అవునా, ట్రైనింగ్ అయితేనే అది ప్రియమైన పరిపక్వత సాధిస్తాం. ఒకసారి ట్రైనింగ్ ఒక రోజు అవుతాం, ఇంకో రోజు అవ్వం, అరకొరగా నేర్చుకుంటాం. అందుకే ప్రియమైన అభివృద్ధి చెందట్లేదు. సో ఏ విషయాల్లోనైనా, ఆత్మ సంబంధ విషయాల్లోనైనా, నీ కెరియర్, ఎడ్యుకేషన్, లేకపోతే జాబ్, ఈ విషయాల్లో నువ్వు సాధకం చేస్తూ ఉండాలి. సాధకం చేస్తూ ఉంటే అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన ఇవన్నీ చేస్తూ వీటిలో నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడ, అర్థమవుతుందండి. సో నిలకడ లేకపోతే ఖచ్చితంగా ప్రియమైన దేవుడు మనం దీవించడం, అవునా. ఏ విషయాల్లో నిలకడ ఉండాలి? అవునా, మాటలో నిలకడ ఉండాలి, ప్రవర్తనలో నిలకడ ఉండాలి, ప్రేమలో నిలకడ ఉండాలి, విశ్వాసంలో నిలకడ ఉండాలి, పవిత్రతలో నిలకడ ఉండాలి, అర్థమవుతుందండి. వరములను, అవునా, వాడడంలో నిలకడ ఉండాలి, హెచ్చరించుట్లో, బోధించుట్లో, చదువుట్లో నిలకడ ఉండాలి. అర్థం, ఎన్ని విషయాల్లో నిలకడ.
నువ్వు నిలకడ కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు పరిశ్రమ చేసుకో. అర్థమండి? నిలకడ కలిగిన కాన్స్టెంట్గా, అవునా? ఒక పని చేస్తున్నావు అంటే కాన్స్టెంట్గా పని చేయాలి. అదే బైబుల్ చదివినప్పుడు ఈవేళ ఒక అధ్యాయం చదివి మళ్ళీ వచ్చే నెల ఇంకొక అధ్యాయం చదివితే మన బైబుల్ అర్థం అవుతుందా? అవునా? అర్థం అవుతుంది. రోజు చదువుతూ ఉంటే అప్పుడు నీకు ఒక రోజుకి ఒక 6 నెలలకో సంవత్సరానికో వింటూ ఉంటే చదువుతూ ఉంటే అర్థం అవుతుంది. ఏదో ఒక మొక్క చదివితే నీకు అర్థం కాదు, ఎవరైనా చెప్పినా అర్థం కాదు. అర్థం. అందుకని కాన్స్టెంట్గా ఒక పని చేసినప్పుడు కంటిన్యూస్గా నిలకడగా చేయాలి. ఎలా చేయాలి? నిలకడగా చేయాలి. అప్పుడే మనం నేర్చుకోగలం. అర్థమండి? మన పెద్ద పాస్టర్ గారు, అవునా, ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏదో షాప్ పెట్టుకున్నారు. ఆయన ఏదో మంచి మెకానిక్ అయితే పాస్టర్ గారు సరదాగా ఫ్రెండ్స్ కదా మాట్లాడుకుంటారు కదా, అదే నాకు కూడా నేర్పి పని అన్నారట. నీకు కూడా నేర్పాలంటే నువ్వు ఇంత స్థాయిలో ఉన్నావు, నీకు ఎలా వస్తుంది? రాదు. నీకు నేర్చుకోవాలంటే నాకంటే ముందుగా వచ్చి అన్నీ క్లీన్ చేసి, అవునా, అన్నీ రెడీ చేయాలి. అర్థమైందండి? నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. అవునా? నువ్వు చెయ్యు, నీకు ఇంకెలా వస్తుంది? అలా రాదు. అర్థమైందండి? మనం నేర్చుకోవాలంటే ముందే వెళ్ళాలి. అర్థమైందండి? అప్పుడు మనం నేర్చుకుంటాం. నేను ప్రింటింగ్ ఫీల్డ్లో పనిచేసినప్పుడు ప్రియమైన దేవుడా, అవునా, నేను పని నేర్చుకున్న ఆసక్తితో నేను ఏం చేసేవాడిని అంటే ముందే వెళ్ళేవాడిని. తర్వాత నాకంటే సీనియర్ ఆదివారం వచ్చేవాడు కాదు, నేను ఆదివారం వెళ్ళిపోయేవాడిని. అప్పుడు సీనియర్ చేయాల్సిన పని మా బాస్ నాకు చెప్పేవాడు అనమాట. అప్పుడు నేను సీనియర్ చేసే పనులు నేర్చేసుకున్నాను. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన పనులు ఒక 6 నెలల సంవత్సరంలో నేర్చుకున్నాను. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన ఆదివారం సెలవు తీసుకున్నాడని నేను సెలవు తీసుకున్నట్టయితే నాకు అప్పుడు నేను దేవుడిని నమ్ముకోలేదు, మారు మనసు పొందలేదు. ఆదివారం చక్కగా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు, పనులన్నీ టక్క నేర్చుకునేవాడిని. అర్థమైందండి? సో అలాగూ మా బాస్ చేసినవి కూడా కొన్నిసార్లు ఆ సీక్రెట్స్ మనకు చెప్పరు. అర్థమైందా? కానీ ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తున్నాడు, డార్క్ రూమ్లోకి వెళ్ళి ఫిలిం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏం పట్టుకెళ్తున్నారు, ఏం కొంటున్నారు అన్నీ నాకు నేర్పించబట్టే నేర్పిస్తాను. ఒక 5,000 అన్నారు ఆయన. ఏమన్నారు? 5,000 ఇవ్వమన్నారు. నేను ఏమంటే మీరు నేర్పించండి, లేకపోతే లేదన్నాను, వదిలేసాను. నేనేం చేశానంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఆ లోపల ఉన్న కెమెరా ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, కెమికల్స్ ఏంటి, అవన్నీ స్టడీ చేశాను అనమాట. తర్వాత ఒక సంవత్సరం చేసిన తర్వాత అక్కడ మానేశాను. ఇంకో దగ్గరికి జాబ్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, నీకు ఇలా ఫిలిం డెవలప్ చేయడం అని చెప్పి వచ్చారని నేను లోపలికి వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్లోనే ఫిలిము చక్కగా వేసి తీసుకొస్తాను. హల్లెలూయా. అర్థమైందండి? ఫస్ట్ అటెంప్ట్లోనే, మళ్ళీ 2-3 అటెంప్ట్లు కాదు. సో అలాగే ప్రియమైనదిలా మనం ఏం చేయాలంటే దాని గురించి థింక్ చేస్తూ, అర్థమైందండి, ఆలోచన చేస్తూ సాధన చేస్తా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదైనా మనం నేర్చుకుంటాం. అర్థమైందా? అందుకని ప్రియమైన దేవుళ్ళరా మనం దాన్ని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తా నిలకడగా ఉంటే ఇంకా పరిపక్వతలోకి వెళ్తాం. కాబట్టి దినాన నీవు నేను అభివృద్ధి చెందాలని దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటమ్మా? అభివృద్ధి చెందేలా, నువ్వు అభివృద్ధి చెందాలి. అవునా? అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి రండి, 2వ పత్రికలోనికి రండి. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 7వ వచనంలో నాతో పాటు చెప్పండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, నీకు మాయడలోనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. 6 విషయాలు అభివృద్ధి చెందాలి. విశ్వాసములో, ఉపదేశంలో, జ్ఞానములో, ప్రేమలో, ఏంటండి, కృపలో, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. జాగ్రత్తగా ఉండడం విషయంలో కూడా అభివృద్ధి చెందాలి. అజాగ్రత్తగా ఉంటే పడిపోతాం. అర్థమండి? మరి ఈ విషయంలో అభివృద్ధి చెందడం దేవుని వాక్యం సెలవిస్తుంటే నువ్వేమో విశ్వాసంలో అభివృద్ధి చెందట్లేదు, ఉపదేశం నీకు తెలియదు, దేవుని వాక్యంలో జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము నీకు తెలియట్లేదు. ఎలాగ అభివృద్ధి చెందుతావండి? అందుకని నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటే అన్ని మాటలు మర్చిపోయినా ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఏంటంటే, ఒకటి నీ ప్రవర్తన,
నీ ప్రవర్తన స్థిరపరిచే దేవుడు ఎవరండి? నీ ప్రవర్తన స్థిరపరిచే దేవుడు దేవుడు. నీకు టాలెంట్స్ ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు బాధ్యత కలిగి ఉండాల్సింది దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. అవునా? అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, సేవే కావచ్చు. ఏది నీకు దేవుడు ఇచ్చాడో అది నువ్వు చేయాలి, బాధ్యత కలిగి చేయాలి. బాధ్యత లేకుండా ఉంటే దేవుడు దీవించడు. అందుకని ప్రియమైన ఈ మూడింటిని మనసులో పెట్టుకుని సాధకము చేయాలి. అదొక నిలకడగా ఉండాలి. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది నా మాటలో? అదైనా దేవుల్లో మనం అభివృద్ధి చెందకపోతే దేవునికి అవమానం. దేవుడు నమ్ముకుని కూడా వీళ్ళు అభివృద్ధి చెందలేదని అనే మాట వస్తాయి. ప్రభు చెప్పారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు. అవునా? నువ్వు ప్రార్థన చేసుకో ఈ రోజు నుంచి, ప్రభా నేను అభివృద్ధి చెందాలి ప్రభా, విస్తరించాలైనా, ఫలించాలి ప్రభా, అవునా అని ప్రార్థన చేసుకుంటే అప్పుడు నువ్వు ఏ విషయాల్లో మారాలో దేవుడు నీకు చూపిస్తే నిన్ను మారుస్తాడు. అవునా? నీకున్న టాలెంట్ ఏదో దేవుడు నీకు చూపిస్తాడు. అర్థమైందండి? మన జీవితము క్రికెట్ ఆటలాంటిది ఒకలాగా. క్రికెట్ చూస్తారు కదా, అందరికి తెలుసుగా క్రికెట్. అవునా? క్రికెట్ ఆడినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినా, సెకండ్ ఇన్నింగ్స్ ఆడినా గెలుపుకోవడంలో సహజమే. కానీ మొదటి నుండి రన్ రేటు ఏంటండి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అర్థమైందండి? లేకపోతే మనం గెలలేం. ఇప్పుడు ఆఖరి ఓవర్ వచ్చింది, ఆఖరి ఓవర్లో ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి? 6 బాల్స్ ఉంటాయి. ఒకవేళ ఆఖరి ఓవర్లో 36 రన్స్ కొట్టాలనుకోండి, మనం కొట్టగలమా? అట్లా చేయడం కష్టం. ఎన్ని వికెట్లు ఉన్నా, అవునా 6 బాళ్ళు, అవునా 36 కొట్టడం కష్టమైపోతుంది. ఎప్పుడో ఎవరికో ఎక్కడో సాధ్యం. ఇప్పుడు క్రికెట్ చరిత్రలో కూడా అది సాధ్యం కాలేమో. ఒక ఓవర్లో 36 రన్స్ కొట్టాలి, కొట్టేయాలన్న టీం ఏదైనా ఉందంట? ఉందండి. 36 రన్స్ కొట్టేది కొట్టేదా? అది కాదా, మధ్యలో లాస్ట్ ఓవర్లో 36 ఎవరో కొట్టలేదు. లాస్ట్కి వచ్చేసరికి మనం ఇవన్నీ సాధించడం. వయసు అయిపోయింది, 50-60 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నువ్వు ఏబిసిలు నేర్చుకుంటే అవుతుందా? అవును ప్రియమైన దేవుడా. అప్పుడు నువ్వు ఉద్యోగం సంపాదించగలవా? సంపాదించలేదు. అందుకని దినాల ప్రియమైన దేవుడా, మొదటి నుండి నువ్వేం చేయాలంటే నీ రన్ రేట్ని ఏం చేయాలి? మెయింటైన్ చేసుకుంటూ వస్తే అప్పుడు మంచి స్కోర్ చేస్తాం. అవునా కదండి? అప్పుడు ఫైట్ చేయగలవు. మంచి స్కోర్ చేస్తేనే ఫైట్ చేయగలవు. అవునా? అప్పుడు నువ్వు గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందు నుండి నువ్వు ఏంటి, నీ ప్రవర్తన సరిగా ఉండవు, నీ టాలెంట్స్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అర్థమవుతుంది? బాధ్యత కలిగి ఉండలేదు. దేవుడు ఎలా దీవిస్తాడు? ఈ రోజు నుంచి అవునా అన్ని విషయాల్లో మన ప్రవర్తన సరి చేసుకుంటూ, దేవుడు మనకిచ్చిన వరాలను మెరుగుపరుచుకుంటూ, అన్ని విషయాల్లో బాధ్యత కలిగి నమ్మకం ఉందాం. దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చాలు, నాతో పాటు చెప్పండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన ఏడెముగానున్నాడు. తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభువుని